ఈ నెల రోజులు ఎలాగైతే ఉపవాసాలు ఉంటామో, ఎలాగైతే ఆకలి దప్పులన్నీ కూడా తట్టుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, తప్పులు చేయకుండా ఏ విధంగా అయితే పుణ్యకార్యాలు చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, ఖురాన్ చదువుతూ, దైవ సన్నిధిలో ప్రసన్నత కోసం ఎలా అయితే కృషి చేస్తామో, అలాగే మిగతా 11 నెలలు కూడా మేము జీవితాన్ని గడపాలని చెప్పేసి ఒక ట్రైనింగ్ లాంటిది అనమాట రంజాన్ అనేది. కాబట్టి రంజాన్ అయిపోయినంత మాత్రాన ఈ కార్యక్రమాలన్నీ ఆగవు. ఎందుకంటే మిగతా 11 నెలలు కూడా ఒక సత్ప్రవర్తన కలిగి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శ వ్యక్తిగా, అలాగే అందరికీ కూడా సహాయపడే విధంగా మత సామరస్యతోటి, మంచితనంతో ఒక సమాజానికి మంచి హితం చేసే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఒక సందేశం ఖురాన్ ద్వారా ఉంది. కాబట్టి దాన్ని మిగతా 11 నెలలు కూడా ప్రాక్టీస్ చేసి మళ్ళీ రంజాన్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఇలాగా జీవితాంతం కూడా మాకు ఇది చేయాలని ఉంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. కాబట్టి ఒక గొప్ప ట్రైనింగ్ రంజాన్ అనేది ప్రతి ముస్లింకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అల్లా హాఫీజ్.